ఇక V6 వెలుగు దినపత్రికను చూసుకున్నట్టయితే గ్రూప్ 3, 4 కు ఒకే ఎగ్జామ్. ఇక సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం. త్వరలో వివిధ శాఖలో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. ఇందులో పోలీస్ శాఖలో 14,000, ఇంజనీరింగ్ పోస్టులు 2,000, గ్రూప్ 3, 4 1000 దాకా పోస్టులు మరిన్ని పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 GPO పోస్టులు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం అని చెప్పేసి తెలుస్తా ఉంది. దాదాపుగా అయితే ఇప్పటికే అనుకున్నాం, ఇక గ్రూప్ 3కి గ్రూప్ 4కి ఒకటే సిలబస్ ఉండడం వల్ల వేరు నోటిఫికేషన్ ఇవ్వడం కంటే గ్రూప్ 3, గ్రూప్ 4 కలిపి ఒకే నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు ఉద్యోగ భర్తీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఇదైతే దాదాపుగా గ్రూప్ 3, గ్రూప్ 4 ఒకే ఎగ్జామ్ అయితే నిరుద్యోగులకు ఖచ్చితంగా ఇది ఒక శుభవార్త అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాదాపుగా 14,000 పోలీస్ శాఖలో 14,000 పోస్టులతో మరో నోటిఫికేషన్ రాబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఆ తర్వాత ఈ గ్రూప్ 3, గ్రూప్ 4ని ఒకే ఎగ్జామ్ పెట్టడంతో ముందే ఎప్పుడైతే వెలువడించిందో జాబ్ క్యాలెండర్ను, ఆ జాబ్ క్యాలెండర్ను మళ్ళీ రీడైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద GPOలు 7,000 GPOల పోస్టులు కూడా త్వరలో భర్తీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా ఈ వారంలోనే GPO పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక GPO పరీక్షలు నిర్వహించిన వెంటనే అది రిక్రూట్మెంట్ చేసుకున్న జూన్ 2 వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. జూన్ 2న రాజీవ్ యువ వికాస పథకంలో లబ్ధిదారులకు చెక్కులు అందించే కార్యక్రమం. అదే రోజున GPOల పోస్టులను అపాయింట్మెంట్ లెటర్స్, మళ్ళీ అదే రోజున భూ సర్వేలో ఎక్కడైతే భూదాన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అదే రోజున దాదాపుగా 6,000 మంది కొత్త సర్వేయర్లను, కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్న సర్వేయర్లకు నియామక పత్రాలు ఇచ్చే తెలంగాణ వచ్చిన రోజున ఇన్ని విధాలైన పథకాలను అయితే ప్రవేశపెట్టినట్టు తెలుస్తా ఉంది. ఇటు నిరుద్యోగులకు అటు ప్రజలకు ఉపయోగపడే రకంగా అయితే ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మరో రకంగా అయితే 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం కూడా ఒకేసారి జూన్లో ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది.